భవిష్యత్తు మీ అంతలో మీరే చెడగొట్టుకుంటున్నారని ఓ పొల్లగాడు నీ దండం పెట్టి ఏమో గీసుకొచ్చుండేలా గీసుడు చదవకుండా మరి ఏమో చూపిస్తాడట. పోరగాళ్ళ బుద్ధి మారుస్తాడట. ఏందో చూద్దాం పని మనం కూడా. ముత్యమంతా స్మార్ట్ ఫోను జగమంతా జేబులో పెట్టించి అరచేతిలో అంజన వేపించి ప్రపంచంలో జరిగే చెడు దిక్కు జీవి మళ్లించి రాను రాను పోరగాళ్ళ బుద్ధి చెదలు పట్టించి సూర్యను పురుగుల పెంటను చేసి గాయగతర లేపి జీవితాన్ని ఆగం పట్టిస్తుందని పోరు మీద దుమ్మెత్తిపోసే రోజుల్లో కాల వెళ్ళదీస్తున్నాం ఇప్పుడు. కానీ ఈ తమ్ముడు పోరగాళ్లకు చిన్నప్పుడే మెదడుకు మేత ఎట్లా పెట్టాలో పెద్ద ఐడియా మీదనే అడుగులేసిండుల్లా. ఇగో ఇరువురి ఏ ఉపాయం పట్టుకొచ్చిండో. నా పేరు స్వరూప్ రాజు. నేను రావినోతల గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్లోని జేఎన్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో నేను 4th ఇయర్ అప్లైడ్ ఆర్ట్స్ చదువుతున్నాను. రీసెంట్గానే నేను ఒక చిల్డ్రన్స్ మైండ్ పవర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఒక ఆర్ట్ బుక్ డిజైన్ చేశాను. అది మన తెలంగాణ ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఈ బుక్ను ఓపెన్ చేశారు. ఈ బుక్ని ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో ఇలా ఈ బుక్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మనం పొందుపరిచిన ఆర్ట్ వర్క్స్ అని ఇక్కడ కంటెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ తీసుకుంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, తర్వాత పేజీలో రంగులు ఎలా వేయాలి, కలరింగ్స్ ఎలా వేయాలి, మ్యాథమెటిక్స్ తోటి రంగులు ఎలా వేయాలని ఇవ్వటం జరిగింది. జూ పార్క్, నెక్స్ట్ అదే విధంగా నెంబర్స్ వారీగా రంగులు ఎలా వేయాలి, తర్వాత డాట్స్ కలుపుకుంటూ డ్రాయింగ్స్ ఎలా గీయాలి, మహాత్మా గాంధీ బస్ స్టాండ్, తర్వాత సేమ్ అదే విధంగా నెంబర్స్ వారీగా డ్రాయింగ్ ఎలా వేయాలి, కలరింగ్ ఎలా వేయాలి. హుస్సేన్ సాగర్ తీసుకుంటే పైన ఇచ్చిన పర్సన్ని హుస్సేన్ సాగర్లో కనిపెట్టాలన్నమాట. రామోజీ ఫిలిం సిటీ, ఇలా హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన అన్ని ప్లేసెస్ ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే గోల్కొండ ఫోర్ట్. సో ఇవన్నీ చూడటం వల్ల ఒక చిల్డ్రన్స్ మైండ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది విలేజెస్లో ఉన్న పీపుల్స్కి. అందువల్ల ఈ బుక్ డిజైన్ చేయడం జరిగింది. సైబర్ టవర్స్, అదేవిధంగా మన హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన చార్మినార్, తర్వాత తీసుకుంటే ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో కట్టిన తెలంగాణ సెక్రటరియేట్, ఇవన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది ఆర్ట్ రూపంలో. చివరిగా చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అదేవిధంగా లాస్ట్లో కొంతమందిని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ ఏ పేజీలో ఉన్నారో ఫైండ్ చేయాలి. ఇలా చూడటం వల్ల ఆ బుక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ పుస్తకం మీరు చూశారు కదా, ఈ పుస్తకం మీరు కొనాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్కి కానీ అదేవిధంగా పక్కన ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ పేజీకి కానీ కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. అయ్యలారా, ఓ తల్లిదండ్రులారా, ఇప్పటికైనా మీ మొద్దు నిద్ర ఇడిచిపెట్టి పోరగాళ్లకు చిన్నప్పుడే ఏం తరవేది తిప్పియాలనో జర్ర ఆలోచన చెయ్యేది అని ఈ తమ్ముడు కళారూపంలో బొమ్మలు చూపెట్టి పిల్లల బుద్ధిలో మార్పుకై బునాది పోసిండుల్లా. అది అన్నట్టు ఈ తమ్ముడు తన కళా నైపుణ్యంతో రాబోయే తరాలకు పిల్లల్లో సృజనాత్మక శక్తిని ఇంకా వెలికి తీయడానికి కళల కారకుడు అయిదామనుకుంటే చేతిలో ₹1 లేదటనుల్లా. ఇక ఎవరన్నా పెద్ద మనసుతో ఈ తమ్మునికి ఆర్థిక సాయం చేస్తే ఇంకా మంచి మంచి బొమ్మలు గీసి పిల్లల బుద్ధిలో మార్పు తీసుకొస్తా అంటుండుల్లా ఈ తమ్ముడు.